అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రాజధాని రైల్వే పనులకైతే చకచక వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. 29 రాజధాని గ్రామాలు, 34,000 ఎకరాల భూమి. రాజధాని భూముల్ని డిస్టర్బ్ చేయకుండా, ఆ లేఅవుట్ ని డిస్టర్బ్ చేయకుండా ప్లానెడ్ గా నడుస్తూ ఉంది కాబట్టి సిటీ రాజధానికి ప్రక్కనే ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా నంబూరు నుంచి వైకుంఠపురం మీదుగా ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం వరకు దాదాపు 57 కిలోమీటర్ల రైల్వే లైన్ కి సర్వే అయితే చకచక జరుగుతా ఉంది. దాదాపుగా 5 మండలాల్లో 22 గ్రామాల్లో 1600 ఎకరాల భూమి అవసరం అవుతుందని రైల్వే శాఖ అయితే గుర్తించింది. ఈ 22 గ్రామాల్లో ఇప్పటికే 12 గ్రామాల్లో భూములకైతే ఎగ్ మార్కింగ్ చేయడం అయితే జరిగిపోయింది. ఆ భూముల వరకు అయితే వివాదాలు ఏమీ లేవు. ముఖ్యంగా ఒక 750 ఎకరాలు ప్రభుత్వ భూములు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక 330 ఎకరాలు, గుంటూరు జిల్లాకి వెళ్తే 350 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో ఇక తెలంగాణలో 22 ఎకరాలు అయితే అవసరం ఉంది అంటున్నారు. అయితే ముఖ్యంగా ఎకరం నంబూరు ఈ పరిసర ప్రాంతాల్లో అంటే పెదకాకాని అయితే మామూలుగా అయితే రైల్వే శాఖ ఏం చేస్తుందంటే వాళ్ళు భూమి మార్కింగ్ చేసుకుంటారు, నోటిఫికేషన్ ఇస్తారు. 2013 భూ పరిహార చట్టం కింద ఒక ఎకరా ధర 50 లక్షల వరకు ఉంటే దానికి 300% అదనంగా పరిహారం చెల్లిస్తారు. అయితే అమరావతి సమీప ప్రాంతాల రైతులైతే మా భూములు అమరావతి భూ సమీకరణ భాగంగా తీసుకోండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట. రైల్వే శాఖలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి అలాంటి ఆప్షన్ ఉండదని చెప్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా తలకాయ దుచ్చేదానికి ఛాన్స్ లేదు. రైతులు ఇచ్చినా ఇవ్వకపోయినా రైల్వే డిపార్ట్మెంట్ వారికి కావాల్సిన భూమిని అయితే మార్కింగ్ చేసుకుంటుంది. ఆ రైతులకైతే నోటీసులు పంపిస్తుంది, పరిహారం వాళ్ళ ఖాతాలో వేస్తుంది. పరిహారం చాలకపోతే కోర్టుకు వెళ్లి వారు న్యాయం అడగవచ్చు. రైల్వే శాఖ పనులు మాత్రం రైల్వే శాఖ ఆపకుండా పని చేసుకుంటూ పోతుంది. న్యాయశాఖ పని చేసుకుపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతుందన్న సమాచారం. ఏ రైతు భూమి ఎంత తీసుకోబోతుంది రైల్వే శాఖ అనే విషయం, ఏ గ్రామ పరిధిలో ఎన్ని ఎకరాలు అనేది పూర్తి వివరాలు అయితే రాబోతా ఉన్నాయి. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.